వన్ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా. పీసీఎం అంటే 10+2 మీద, అలాగే ఐటీఐ ట్రేడ్స్ కూడా ఉన్నాయి కదా, ఐటీఐ ట్రేడ్ మీద. చూడండి ఇక్కడ ఇది పీసీఎం కట్ ఆఫ్ 10+2 మీద, ఇది ఐటీఐ మీద ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఇవి గ్రేడ్ 3 మొత్తం. సో ఇప్పుడు మనం చెప్పే ఈ కట్ ఆఫ్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేవి ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా కొద్దిగా అనాలిసిస్ చేసి చూస్తే యూఆర్కి 85+ ఉండొచ్చు. ఇక్కడ +or-3 అయితే అన్నాను, ఎందుకంటే పేపర్ కొద్దిగా సింపుల్గా లిబరల్గా ఉంది కనుక మేబీ 85+ అంటే 88 మధ్యలో ఓన్లీ రా స్కోరే ఉండొచ్చు అనుకుంటాను. అదే 10+2కి. అలాగే ఓబీసీకి చూసుకుంటే 83 ఉండొచ్చు, లేకపోతే 86 అంటే 83 to 86 మధ్యలో మ్యాక్సిమం ఉండొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 82 to 85 మధ్యలో ఉండొచ్చు. అలాగే ఎస్సీ చూసుకుంటే 79+3 అంటే 79 to 82 మధ్యలో ఉండొచ్చు. అలాగే ఎస్టీ చూసుకుంటే 75 to 78 మధ్యలో ఉండొచ్చు. ఇది ఓన్లీ రా స్కోర్ మాత్రమే. ఎక్కువ ఉండొచ్చు అని అనుకోవచ్చు, లేకపోతే ఏంటి ఎంత ఎక్కువ ఉంది అనుకోవచ్చు, కానీ ఇది ఎక్కువేం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పేపర్ చూస్తే మ్యాక్సిమం అటెంప్ట్స్ వదిలేయండి, ఎందుకంటే 95, 98 ఇలా పెట్టారు నార్త్ వాళ్ళు. సో అంత కట్ ఆఫ్ ఉండకపోవచ్చు. 95, 98 అంటే మినిమం ఎంత నీట్గా పెట్టినా 5 or 6 క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఉంటాయి. అంటే అది బాగా పెడితే. నా ప్రకారంగా ఇది అనాలిసిస్ చేసే ప్రకారంగా ఇది మొత్తం ఈ స్కోర్స్ ఇలా ఉంటాయి. ఐటీఐకి వచ్చేస్తే ట్రేడ్ వైజ్ చూసుకుంటే యూఆర్కి 73 to 76 ఉండొచ్చు రా స్కోర్. నెక్స్ట్ ఓబీసీ చూసుకుంటే 70 to 73 మధ్యలో ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ చూస్తే 68 to 71, ఎస్సీ చూస్తే 63 to 66, ఎస్టీ చూస్తే 58 to 61 మధ్యలో ఉండొచ్చు. ఎంత స్కోర్స్ ఎందుకనేది అనుకోవచ్చు. రా స్కోర్ ఎంత ఉంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉన్నది, ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ ఎందుకు ఎంత అనుకోవచ్చు. కానీ పేపర్ చాలా మోడరేట్గా ఉందండి. ఇది చాలామంది దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్కరూ అటెంప్ట్స్ వదిలేయండి, మినిమం చదివిన వాళ్ళ దగ్గర నేను అడిగితే మినిమం 5 or 6 రాంగ్స్ ఉంటాయి అంటున్నారు కదా. సో దాన్ని బట్టి అనాలిసిస్ చేసే తర్వాత కీ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకో ఎక్స్పెక్టేషన్ కనెక్ట్ పెడదాం. సో థ్యాంక్ యూ అందరికీ ఎవరు.